హలో అండి. ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే వయసుతో సంబంధం లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరైతే బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకోండి. దీనివల్ల మనకి ఒక నెలకి 10,000 నుండి 1,00,000 రూపాయల వరకైతే సంపాదించుకోవచ్చు. అది ఏంటి, ఎలా అనేది మనం ఈ వీడియో చివరిలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే మన దగ్గర ఒక కొలత బ్లౌజ్, అదేవిధంగా ఏదో ఒక క్లాత్ అయితే తీసేసుకోండి. లేదు క్లాత్ లేదు అనుకుంటే ఒక పేపర్ పైన అయినా కటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు ఒకవేళ క్లాత్ తీసేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా ఒక సైడ్కి టైట్గా కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే బొద్దుపాటు అంటాం. ఈ రెండు బొద్దుపాట్లు కలిపి ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆపోజిట్లో మనకేమో ఓపెన్ పార్ట్స్ ఉంటాయి, మన సైడ్ ఏమో క్లోజ్డ్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇటు చివర కూడా ఓపెన్ పార్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ పోగులు ఉంది చూడండి, పోగులు ఉంది, ఎక్కువ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత పావించు డిఫరెన్స్ అంటే ఇంత, పావించు డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత సేమ్ కొలత బ్లౌజ్తో నేను కటింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైన భుజం కుట్టు కనబడుతుంది కదా, ఇది వెనకాల భాగం. పైన భుజం కుట్టు కనబడుతుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద మీకు ఇలాంటిది ఇంకొక కుట్టు కనబడుతుంది. దీన్ని మనం డాట్ అంటాం. సో ఇప్పుడు పైన భుజం దగ్గర నుండి స్ట్రైట్గా డాట్ వరకు పట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు. ఇది వచ్చేసి పైన లైన్ ఉంది చూడండి, ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని స్ట్రైట్గా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకున్నా అంటే ఇక్కడ చూడండి, ఇది మనకి వెనకాల భాగము ముందు భాగం కలిపి కుట్టినప్పుడు భుజం పైన 1/2 ఇంచ్ కుట్టు అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్, బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ మనకు కావాల్సింది నడుము కొలత. నడుము కొలత తీసుకోవాలి అంటే ఇక్కడ కింద చివర హుక్స్ చివర కాజా, ఇదిగోండి చివర హుక్స్ చివర కాజా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చినా అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇది కింద తీసుకోవాలి. కింద తీసేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది. ఇది మన నడుము కొలత అవునా, కానీ దీనికి ఇది 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఎందుకోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ ఉన్నాయని ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి అవుతుంది. అందుకోసం మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్. ఫస్ట్ పొడుగు, ఆ తర్వాత కింద ఉన్నది నడుము కొలత. నెక్స్ట్ ఇంతకుముందు కింద హుక్స్ కింద కాజా పెట్టినాం కదా, అది వదిలేసి ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి. ఇదిగోండి వీటిని బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ అంటాం. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇప్పుడు కేవలం వెనకాల బ్లౌజ్ని మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి. ముందుది మనకు అవసరం లేదు. వెనకాలది ఇలా టైట్గా పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు వెనకాలది ఫోల్డ్ చేసేసుకొని ఇలా టైట్గా పట్టుకుంటే ఇది మన మిడిల్ పాయింట్ అవునా. సో ఈ మిడిల్ పాయింట్ని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర పెట్టుకోండి. పైన లైన్ దగ్గర పెట్టేసుకొని సేమ్ ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఏం కొలత, ఈ కింద పాయింట్ కొలత. దీన్ని మనం పట్టి అని కూడా అంటాం, వెన్ను పట్టి, వీపు పట్టి అంటాం. సో ఇది కొలుచుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నెక్కు కొలత కొలుచుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇది కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచు పైకి తీసేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసినాం, పైపింగ్ అయితే స్టిచ్ చేసినాం. ఒకవేళ మీరు పైపింగ్ చేసినా లేదంటే ఫోల్డ్ చేసినా వట్టి అయితే కట్ చేసి వదిలేయం కదా, పోగులు వస్తాయి. సో పోగులు రావద్దు అంటే లోపలికి ఫినిషింగ్ ఉండాలి. ఆ ఫినిషింగ్ కోసం 1/2 ఇంచు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. ఇది మనం తీసుకున్న 3వ కొలత. ఓకే, నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే 2 రకాలుగా తీసేసుకోవచ్చు. నేను మీకు ఈ క్లాస్లో ఈజీగా చెప్తాను. అది మనం ఫ్రంట్ పార్ట్లో తీసేసుకుందాం. ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగంలో ఇక్కడ మనకి కుట్టు కనబడుతుంది కదా, ఈ కుట్టు దగ్గర నుండి ఇదిగోండి, ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగుంది అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉంది, 9.2 ఇంచులు. ఈ కుట్టు దగ్గర నుండి ఇలా పట్టి తీసేసుకోండి.
ఎంత ఉంది 9.2 ఇంచులు. ఇదేం కొలత అని చెప్పినా చెస్ట్ కొలత. ఇక్కడ మనకి ఈ చెస్ట్ ప్లేస్లో అవసరం లేదు, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది 9.2 ఇంచులు వచ్చింది. అది మన చెస్ట్ కొలత. మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది చూడండి, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకుంటే సరిపోతుంది. ఈ కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ అని చెప్పినాను కదా, ఇదిగోండి 9.2 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నా. ఇదేం కొలత ఇప్పుడు చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి మార్క్ చేయాలి. ఈ ఫస్ట్ లైన్ అంటే కాదు, ఈ సెకండ్ లైన్తోని కలిపి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేసినప్పుడు మీకు ఏం వస్తుంది అంటే కొందరికి ఇలా క్రాస్ వస్తుంది, లేదు అంటే ఇలా క్రాస్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎలా వస్తే అలా అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ లైన్. సైడ్కి మళ్ళీ మనకు లూజ్ టైట్ కావాలి కదా, సో లూజ్ టైట్ చేసుకోవడానికి ఇక్కడ 2 ఇంచులు కానీ ఇదిగోండి 2 ఇంచులు కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా 2 ఇంచులు అయితే తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీ అందరికీ బ్లౌజ్ కటింగ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి? అక్కయ్య భుజాలు జారుతున్నాయి, నెక్ ఎక్కువైతుంది, నెక్ తక్కువైతుంది, బొటిక్స్ దగ్గరికి వెళ్ళి మాస్టర్కి ఎంత చెప్పినా అలానే అవుతుంది, మేము ఎంత ట్రై చేసినా కూడా మాకు సెట్ అవుతలేదు అని అంటారు. సో మనకి మెయిన్గా ఈ నెక్ అండ్ షోల్డర్ కాన్సెప్ట్ మనకు తెలిసింది అనుకోండి, ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ మనం కుట్టమన్నా కూడా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. అది ఎలా అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అని చెప్పిన 9.2 ఇంచులు. ఇది మనం ఏం కట్ చేస్తున్నాం ఇప్పుడు? బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇటొక సైడ్ వస్తుంది కదా, ఇటొక సైడ్ యొక్క చెస్ట్ ఎంత వస్తుంది? 9.2 ఇంచులు. 9.2 ఇంచులు 9.2 ఇంచులు 18.4 ఇంచుల చెస్ట్ కొలత వెనకాలది మాత్రమే. సో 18.4 ఇంచులు బ్యాక్, 18.4 ఇంచులు ఫ్రంట్ కూడా ఉంటుంది కదా. అప్పుడు ఇవి 2 యాడ్ చేసుకుంటే మనకి ఎంత రావాలి? 36.8 ఇంచులు. అంటే అప్రాక్సిమేట్గా మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది అన్నట్టు ఇప్పుడు 37 ఇంచుల చెస్ట్ కొలత ఉంది. ఇక్కడ వచ్చిన కొలతని ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కొలుచుకున్నాం, ఇది ఎంత వచ్చింది? 9.2 ఇంచులు. ఇక్కడ కూడా 9.2 ఇంచులు వస్తుంది. ఈ 9.2 ఇంచులు 9.2 ఇంచులు కలిపితే ఎంత? 18.4 ఇంచులు. ముందుది 18.4 ఇంచులు తీసుకున్నప్పుడు సేమ్ వెనకాలది కూడా 18.4 ఇంచులు తీసుకుంటాం. అప్పుడు మొత్తం చెస్ట్ కొలత ఎంత వస్తుంది? 36.8 ఇంచులు, అంటే 37 ఇంచులు అనుకుందాం. ఇప్పుడు ఈ 37 ఇంచుల చెస్ట్ కొలతకి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే నేను ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టేసుకోవాలి. ఇది 30 నుండి 40 ఇంచుల మధ్యలో గనక చెస్ట్ కొలత ఉంటే, ఉందా? ఉంది. 37 అనేది 30 నుండి 40 ఇంచుల మధ్యలోనే ఉంటుంది కదా. అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, 5.5 ఇంచులు. ఇందులోనే నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకోవాలి. ఒకవేళ మీ చెస్ట్ కొలత 40 కంటే ఎక్కువ ఉంది, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. 30 కంటే తక్కువ ఉంది, 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, నెక్ కోసం వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి. ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉందా? ఇది ఉంది. అప్పుడు ఎంత తీసుకోవాలి? 5.5. ఇందులోనే నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకోవాలి. 2.2 ఇంచెస్ తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2.2 ఇంచెస్ తీసేసుకోండి. 2.2 ఇంచెస్ తీసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని పైనుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా క్రాస్ మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఒకవేళ కస్టమర్ వచ్చి ఏం చెప్తారు అంటే కస్టమర్ కానీ మనకు కానీ సైడ్స్కి బ్రాడ్ ఇష్టపడతాం చూడండి, అలాంటి వాళ్ళు ఇక్కడ సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ పైనుండి ఇలా క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి డీప్ నెక్. కొందరు సన్నం ఉంటారు చూడండి, చెస్ట్ ఇక్కడ ఉన్నా కూడా సన్నం ఉంటారు, వాళ్ళకి బోన్స్ కనబడతాయి. అలాంటప్పుడు కేవలం ఈ బాక్స్ లోపల ఇలా మార్క్ చేసేసుకోండి. అర్థమవుతుంది కదా? సన్నం బోన్స్ లాగా ఉంటున్న వాళ్ళకి ఇలా మార్క్ చేసేసుకోండి. కస్టమర్ ఏం చెప్పలేదు అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. కొందరు కస్టమర్స్ వచ్చి నాకు డీప్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇటు సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది నెక్.
నెక్స్ట్ చంక డౌన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 5.5 ఇంచులు ఉంది. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసుకుంటున్నా. ఇది ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ అనకండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత చాలా మంది ఏం చెప్తారు అంటే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోమంటున్నారు అక్క అని చెప్తున్నారు. సో నేను చెప్పేది ఏంటి అంటే అలా ఫిక్స్గా ఉండదు, ఎవరికైనా ఫిక్స్ ఉండదు. 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఎవరికైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో వ్యారీ అవుతుంది. అది ఎలా అనేది మనం చూద్దాం. అంతకంటే ముందు మీరు 6 ఇంచులు అంటున్నారు కదా, ఇక్కడ నేను 6 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది చూద్దాం. ఇప్పుడు బాక్స్ అయితే వచ్చేసింది కదా, ఇలా ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నెక్ అనేది తక్కువ ఉందనుకోండి, ఇక్కడ నెక్ అనేది తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసుకోండి. ఈ నెక్ తీసుకున్నాం అనుకోండి 1/4, ఈ డీప్ నెక్ తీసుకున్నాం అనుకోండి 1 ఇంచ్ అట్లా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ నెక్ తీసుకుంటున్నా కాబట్టి ఇక్కడ 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా. 1/4 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, మరి మళ్ళీ మన బాడీ మెజర్మెంట్ కానీ కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. అది ఎలా అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుండి కొలుస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, 2 పాయింట్లు తక్కువ 9 ఇంచులు, లేదు అనుకుంటే 8.7 ఇంచులు అయితే వచ్చేసింది. మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత, 8.7 ఇంచులు. మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా మ్యాచ్ కాలేదా చెక్ చేసుకోవాలి కదా. అది ఏ విధంగా అంటే ఎప్పుడు కూడా మనం చంక కొలత కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ కొలుచుకోవాలి. అంటే ఇటు సైడ్ అయినా కొలుచుకోవచ్చు, ఇటు సైడ్ అయినా కొలుచుకోవచ్చు, కానీ ఫ్రంట్ సైడ్ని కొలుచుకోవద్దు. ఎందుకు అనేది నేను ఫ్రంట్ సైడ్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పైన భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి తీసుకుందాం. ఇదిగోండి, పైన కరెక్ట్గా భుజం కుట్టు దగ్గర పెట్టేసుకోండి. భుజం కుట్టు దగ్గర తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, 9.5 ఇంచులు ఉంది. ఎంత ఉంది ఇక్కడ, కొలత బ్లౌజ్ నోట్ చేస్తున్నా, 9.5 ఇంచులు ఉంది. ఇందులో నుండి నేను 1/2 ఇంచ్ మైనస్ చేస్తున్నా. 1/2 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 9 ఇంచులు వస్తుంది. సరే, మాకు తెలుసక్క 9.5కి వెళ్ళి 1/2 ఇంచ్ తీసేస్తే 9 ఇంచులు వస్తుంది. కానీ మీరు ఎందుకు 1/2 ఇంచ్ తీసినారు అంటారు. అవునా, ఎందుకోసం 1/2 ఇంచ్ తీసినామంటే ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నానా, ఇక్కడ కాదు కదా కట్ చేసేది, ఎక్కడ కట్ చేస్తున్నా, ఈ కొసలకి కట్ చేస్తున్నా. అట్లాంటప్పుడు మనం కొలుచుకోవాల్సింది ఎక్కడ, కొసలకి. సో ఇక్కడ కొలుచుకోవడం నాకు ఇష్టం ఉండదు, లోపల సైడ్ కొలుచుకోవడం నాకు ఇష్టం ఉండదు, అంతే, వేరే ఏం రీజన్ లేదు. మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కొలుచుకోండి. సో నేనేం చేస్తా, ఎప్పుడు కూడా ఇటు సైడ్ కొలుచుకొని ఇందులో నుండి 1/2 ఇంచ్ మైనస్ చేస్తా. సో ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. అదే మీరు ఈ కార్నర్లో కొలుచుకుంటే 1/2 ఇంచ్ మైనస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది, 9 ఇంచులు. మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత ఉంది, 8.7 ఇంచులు. అంటే ఎంత తక్కువ ఉంది, ఒక 2 పాయింట్లు తక్కువ ఉంది. ఏమవుతుంది అని మనం వదిలేసినాం, అంతేనా, ఏమవుతుంది అని వదిలేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ ప్లేస్ అనేది సరిపోతుందా, సరిపోదు. ఇక్కడ మనకి సరిపోతుందా ఈ ప్లేస్ అనేది, సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కవర్ ఉంది, ఆ కవర్లో మనం ఒక 4 చీరలు పట్టే ప్లేస్ అయితే ఉంది, 4 చీరలు పెట్టేసినాం. ఇంకొక 5వ చీర కూడా పెడదామని ట్రై చేసినాం అనుకోండి, పడుతుంది. ఎలా, మనం గట్టిగా ప్రెస్ చేసి పెడతాం. అప్పుడు కవర్ ఏమవుతుంది, మనకి ఇట్లా పైకి ఉబ్బెత్తినట్టుగా అనిపిస్తుంది, పట్టుకోవడానికి కూడా మనకి మంచిగా అనిపించదు. 4 చీరలు పెడితే సఫిషియెంట్గా ఉంది, 5వ చీర పెట్టినప్పుడు ఉబ్బెత్తుగా వచ్చేసి మనకి నీట్గా ఉండదు. అవునా. సో సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనకి ఇక్కడ మన చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఈ ప్లేస్ అనేది తక్కువ ఉంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఇరుక్కపోయినట్టుగా అవుతుంది. చేతి ఒక కింది భాగంలో మనం చేతు జరపడానికి కూడా టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది, గట్టిగా పట్టేసినట్టుగా అవుతుంది. అదేవిధంగా భుజాలు కూడా జారిపోతాయి, ఎందుకంటే కరెక్ట్గా బ్లౌజ్ అనేది చంక కిందికి వరకు రాదు. సో భుజాలు అనేవి జారిపోతాయి. సో అలా కావద్దు అంటే ఏం చేయాలి, ఆ ఒక చీరను తీసేయాలి, అంతేనా. సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి, ఈ చంక కొలతను కరెక్ట్గా చేసేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలి. సో 8.7 ఇంచులు ఉంది, మనకు కావాల్సిన 9 ఇంచులు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ లైన్ కొంచెం కిందికి మార్క్ చేసేసుకుంటున్నా. కిందికి మార్క్ చేసేసుకొని సేమ్ మళ్ళీ ఇంతకు ముందు లాగానే మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచు పెట్టేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మన చంక కొలత ఎంత వచ్చిందో ఒక్కసారి చూసేసుకోండి.
ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చేసింది. ఒకవేళ మీకు కావాల్సింది ఇంకా ఇక్కడ 8 ఇంచులే ఉందనుకోండి, ఇక్కడ 8 ఇంచులు ఉంది, మనకు కావాల్సింది మనం మార్కింగ్ చేసినప్పుడు 8.7 ఇంచులు వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని పైకి జరుపుకోవాలి. నేను మార్కింగ్ చేయడానికంటే స్టార్టింగ్లో నేను మీకు ఏం చెప్పినాను, చంక కొలత అనేది, చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో వ్యారీ అవుతుంది అని చెప్పినాను కదా. ఇప్పుడు చూడండి 6.2 ఇంచులు తీసుకుంటే ఈ కస్టమర్కి సరిపోయింది. చంక కొలత అనేది మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మనం మార్కింగ్ చేసే చంక కొలత మ్యాచ్ కావాలి అంటే ఈ లైన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు. ఇది క్లియర్ కదా. ఇంతటితోనే అయిపోయిందా అంటే అయిపోయినట్టే. కానీ మెయిన్ టిప్స్ నేను చెప్తాను ఇప్పుడు. బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలి క్రాస్ అని మీకు చాలామంది చెప్పుంటారు, అవునా. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా. ఈ డాట్ యొక్క పొడుగు మీరు మీ ఇష్టం 3, 3.5, 4 ఇంచులు తీసేసుకోండి. అసలు డాట్ ఎందుకు స్టిచ్ చేసుకోవాలో తెలుసా మీకు? ఇది యొక్క పొడుగు ఎంతైనా తీసుకోండి, కానీ సైడ్కి మాత్రం ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ సన్నం తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సన్నం తీసేసుకున్నారు, ఇక్కడ సన్నం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భుజం అనేది జారిపోతుంది, అదేవిధంగా ముందుకి జరిగిపోతుంది. కొందరు భుజము ముందుకు జారుతుంది అంటారు చూడండి, ఆ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మనం కరెక్ట్గా 1/2 ఇంచు తీసుకున్నప్పుడు మాత్రమే మనకి నడుము దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అప్పుడు మనకి భుజం కూడా ఎటు జరగకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కడ 1/2 ఇంచు కంటే ఎక్కువ తీసుకున్నా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ కుట్టు కోసం లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇంకా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ 1-2 సార్లు వర్క్ చేసేసరికి వంగి లేచి వర్క్ చేసేసరికి ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఇలా సన్న సన్న ముడతలు వచ్చేస్తాయి. సో ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, లూజ్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్ లూజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో అయితే లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుంటే మనకి ఇక్కడెక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇది మన వెనకాల భాగం, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవచ్చు. క్లియరా? ఇది వెనకాల భాగం. నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఈ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకో సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి నేను కట్ చేసిన తర్వాత టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చూపిస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ ఇది ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసేసుకున్నాం. దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా 2 చేతులకని, నేను ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకు ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నా అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కదా, ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నా. ఒకవేళ మీరు ఫోల్డ్ చేయాలి అనుకున్నారా అనుకోండి, ఎక్కువ తీసుకోండి, 1 ఇంచ్ తీసేసుకోండి. ఇక్కడ నేను పైపింగ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి. హ్యాండ్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడే చూసుకోండి. భుజం కుట్టుంది కదా, భుజం కుట్టుకి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఏడు వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇక్కడ చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి లూజ్, మో చేతు దగ్గర లూజ్. ఇదిగోండి ఇది మన సెకండ్ పాయింట్. పొడుగు ఇది మార్క్ చేసేసుకున్నాం కదా, ఇంకా కొలత బ్లౌజ్తోని అవసరం అయితే లేదు. పొడుగు దగ్గర ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. పొడుగు దగ్గర లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో చూసేసుకోండి. హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచులు ఉంది. హ్యాండ్ యొక్క పొడుగు 8.5 కంటే ఎక్కువ 9, 9.5, 10, 10.5, 11 అట్లుందనుకోండి. హ్యాండ్స్ యొక్క డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. ఈ డౌన్ ఏమంటామంటే చంక డౌన్ అంటాం. సో ఇక్కడ నుండి 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కరెక్టే. ఇప్పుడు ఈ చేతులు అనేవి ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ బ్లౌజ్ యొక్క చంక భాగంలోనే కదా జాయిన్ చేసేది. ఇదిగో చూడండి, ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తున్నాం, ఈ వెనకాల బ్లౌజ్ యొక్క చంక భాగంలో జాయిన్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు
ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంతైతే ఉంటుందో హ్యాండ్ యొక్క చంక కొలత కూడా సేమ్ ఉండాలి. సో ఇక్కడ మన చంక కొలత ఎంత, కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 9 ఇంచులు. మనం ఇంతకుముందు మార్క్ చేసేసుకున్నది కూడా సేమ్ అదే 9 ఇంచులు కదా. ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసేసుకోండి. ఇదిగోండి సేమ్ అదే 9 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 9 ఇంచులు తీసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి 9 ఇంచులు తీసేసుకోండి. ఈ 9 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. 9 ఇంచులు పొడుగు లైన్ పైన 0 అనేది హ్యాండ్ డౌన్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క చంక కొలత. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ నుండి నేను నార్మల్గా కర్వ్ అయితే మార్క్ చేసేసుకుంటా, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసే వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు, అవునా. సో అలాంటప్పుడు మీకు ఒకేసారి కర్వ్ అయితే రాదు. కర్వ్ షేప్ రావడానికి నేను ఒక మెథడ్ అయితే చెప్తాను, ఫాలో అయిపోండి. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అని చెప్పినాను కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి క్లియర్గా వినండి. ఇప్పుడు ఇది ఇది ఉందా, ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనకు అనవసరం, కానీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత డిస్టెన్స్ ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 తీసుకున్నాం కదా, దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్. ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్, అవునా. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి కలిపేసుకోండి. ఎలాంటి స్కేల్స్ అయితే అవసరం లేదు, జస్ట్ మనం ఇలా హ్యాండ్తోని మార్క్ చేసేసుకోండి. స్కేల్స్ ఉంటే వాడండి, లేని వాళ్ళు నా దగ్గర లేవు నాకు రావట్లేదు అని చెప్తారు, అందుకనే నేను చూపించట్లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్కడికి కలపాలి అంటే ఈ ఫిట్టింగ్ లైన్ కంటే లోపలికి 1 ఇంచ్ తీసేసుకోండి. ఫిట్టింగ్ లైన్ కంటే లోపలికి 1 ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్ ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ వచ్చింది, అవునా. నేను ఇంకొక లైన్ కూడా మార్క్ చేస్తాను, ఎందుకు అనేది చెప్తాను. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుండి 2 ఇంచులు, ఇది మిడిల్ పాయింట్ కదా, ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం డ్రా చేసేసుకొని ఇక్కడికి కలిపేసుకోండి. ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం డ్రా చేసి ఈ పాయింట్ని కలిపేసుకున్నాం. ఈ పాయింట్ని కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ పాయింట్ నుండి ఇక్కడికి కలిపేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనం కట్ చేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. మరి ఇది ఈ లైన్ ఏంటక్క అని అడుగుతారు, అవునా. సో అంతకంటే ముందు నేను క్లాత్ ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అని చెప్పినాను కదా. క్లాత్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక్కడ అతుకులు అనేవి పడతాయి. అతుకులు అనేవి మనకి 4 సైడ్లో పడతాయి. అంటే కట్ చేసేటప్పుడు టైం వేస్ట్, స్టిచ్ చేసేటప్పుడు టైం వేస్ట్, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి అతుకులు అనేవి 2 సైడ్ల మాత్రమే పడతాయి. అందుకోసం నేను ఈ విధంగా తీసేసుకున్నా. ఇది క్లియర్ కదా ఎందుకు ఫోల్డ్ చేసుకున్నా అని. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం ఇక్కడికి కట్ చేసేసుకోవాలి. ఇలా చూస్తే 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఇది ఒక సైడ్ మనం ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి, ఒక సైడ్ ఇలానే ఉంచుకోవాలి. అంటే దీన్ని ఏమంటామంటే మనం లోతు అంటాం. హ్యాండ్స్కి లోతు తీయాలి. ఎటు సైడ్ తీయాలి అంటే ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో ఉండాలి. ఇదిగోండి ఇలా భుజం ఉందా, ఈ భుజం ఇట్లుంటే ఈ హ్యాండ్స్, ఈ లోతు తీసిన హ్యాండ్స్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు మీ చేతిలో మీరు మొబైల్ పట్టుకున్నప్పుడు మీ హ్యాండ్స్ ఎట్ సైడ్ ఉన్నాయి, ముందు సైడ్లు ఉన్నాయి. సో చంక దగ్గర ముడతలు వచ్చినాయి కదా. సో చంక భాగంలో మనకి ఎప్పుడు కూడా హ్యాండ్స్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్కి ఉంటాయి. ఆ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం ఇలా లోతు అనేది తీసేసుకోవాలి. లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటాయి. బ్యాక్ సైడ్ లోతు తీయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము, ఇది వచ్చేసి మనకి హ్యాండ్. సో ఇక్కడ ఇవి 2 కట్ చేసేసుకున్నాం కదా. కట్ చేసేసుకునేటప్పుడు తర్వాత ఇవి 2 ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి. ఈ విధంగా చెక్ చేసేసుకున్నప్పుడు మనకి హ్యాండ్స్ యొక్క కింది భాగంలో ఇలా స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. ఇలా లైన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి వెనకాల భాగము, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. నెక్స్ట్ క్లాస్లో నేను ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను. అంతకంటే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి. సో నేను చెప్పినాను కదా వీడియో లాస్ట్లో చెప్తాను మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అని. ఇప్పుడు నాకైతే మీకు తెలుసు
మీరు ఎక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఇంట్లో బ్లౌజులు స్టిచ్ చేయించుకున్నా మినిమం 300 రూపీస్ అయితే ఉంటుంది, అవునా? సో మీరు ఒకవేళ పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వచ్చింది అని అనుకోండి, డైలీ ఒక 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయగలుగుతారు. అది మినిమంలో మినిమం. అంటే ఒక రోజుకి మనకి ఎంత వస్తుంది? మూడు బ్లౌజులు స్టిచ్ చేస్తేనే ఒక రోజుకి 900 వస్తుంది. అంటే 900 ఇంటూ 30 వేయండి, ఎంత వస్తుంది? 27,000 వస్తుంది. లేదు, మీరు ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, రోజుకి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసినా, ఒక బ్లౌజ్కి కాస్ట్ 300 తీసుకున్నా కూడా మీరు 9,000 సంపాదించగలుగుతారు నెలకు. అంటే ఒక రోజు ఇంకెక్కువైనా స్టిచ్ చేస్తారు కదా, 1, 2 అట్లా. సో అలా 10,000 నుండి మీరు ఈ నార్మల్ బ్లౌజ్ కాకుండా డిజైనర్ బ్లౌజెస్ అనుకోండి, ఒక్కొక్క బ్లౌజ్కి 1,500, 2,000 కూడా ఉంటుంది. సో లక్షగానే కాదు, ఎక్కువ కూడా సంపాదించేసుకోవచ్చు. అది మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. లేదు మా వల్ల కావట్లేదు అనుకుంటే ఒక కటింగ్ అన్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. లేదు స్టిచ్చింగ్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక స్టిచ్చింగ్ వచ్చినా కూడా మీరు టైలర్ షాప్స్లో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. స్టిచ్ చేసుకున్నా కూడా, అంటే కటింగ్ రాకపోయినా స్టిచ్ చేసుకొని కూడా మనీ సంపాదించుకోవచ్చు. లేదు నాతో అది కూడా కావట్లేదు అనుకుంటే ఫాల్ పీకో చేసైనా మనీ అనేది సంపాదించుకోవచ్చు. టైలరింగ్ ఇదిగోండి, ఇలాంటి ఒక మిషన్ తీసుకున్నారనుకోండి, మిషన్ యొక్క కాస్ట్ అనేది 5-6 వేల నుండి స్టార్ట్ అవుతుంది. 5-6 వేలు పెద్ద విషయం అయితే కాదు నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మనం ఫాల్ పీకోలు చేస్తే కూడా మనీ అనేది సంపాదిస్తున్నాం, అవునా? సో ఖచ్చితంగా మీరు కొంచెం టైం స్పెండ్ చేసిరు అనుకోండి, మనీ అనేది ఎర్న్ చేసేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నాకు ఒకవేళ మీరు ఫొటోస్ ఏమైనా పంపాలి, మీరు కట్ చేసిన ఫొటోస్ కరెక్టా కాదా అనేది పంపించాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఉంటుంది. మీరు ఫొటోస్ అయితే పంపించండి, నేను మీరు చూసి కరెక్టా కాదా, ఎక్కడ మిస్టేక్ ఉంది అని చెప్తాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను, డౌట్స్కి అక్కడ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.